Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారో వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారో వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. ఈరోజు మనం 21-22 అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్కి వచ్చేటటువంటి బ్లూ ప్రింట్ మరియు మోడల్ పేపర్ని చూడబోతున్నాం. సో అన్ని సబ్జెక్ట్స్ యొక్క బ్లూ ప్రింట్ మోడల్ పేపర్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తానండి. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అన్ని పేపర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇంగ్లీష్ పేపర్ని జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. సో బ్లూ ప్రింట్ ఈ విధంగా వదిలారండి మనకు. సో క్వశ్చన్ వైజ్ ఎలా ఉంటుందంటే అనాలిసిస్ అనేది సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సిగా డివైడ్ చేశారు. 3 సెక్షన్స్గా ఉంటాయి. సో మనకు టోటల్ 35 క్వశ్చన్స్ ఉంటాయండి. ఇప్పుడు మనకు పేపర్ 1, పేపర్ 2 అని ఉండేది. కానీ ఇప్పుడు మనకు పేపర్ 1 మాత్రమే, అంటే పేపర్ 1, పేపర్ 2 కలిపి ఒక పేపర్గానే ఇస్తున్నారండి. సో టోటల్ మనకు మ్యాక్సిమం మార్క్స్ అనేవి 100 మార్క్స్ ఉంటాయి. అండ్ టైం అనేది 3 hours 15 minutes ఉంటుంది. సో మనకు సెక్షన్ ఏలో ఏమిస్తారంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అండి. సో ప్యాసేజెస్ ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో క్వశ్చన్ నెంబర్ 1 to 5, ఫస్ట్ క్వశ్చన్ నుంచి 5th క్వశ్చన్ వరకు మనకు ఏ రీడింగ్ మీద ఒక ప్యాసేజ్ ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ అడుగుతారండి. ఆ క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయంటే 2 WH క్వశ్చన్స్ ఉంటాయి, 3 MCQ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్యారీస్ 2 మార్క్స్, టోటల్లీ 10 మార్క్స్. సో చాలా మనకు ఇంతకుముందు అయితే మనకు 5 మార్క్స్కే ఇచ్చేది, ఇప్పుడు దాన్ని డబుల్ చేశారండి. సో మీరు కనుక కరెక్ట్గా రాశారు అని అంటే మనకు 10 మార్క్స్ వస్తాయి. మీరు మిస్టేక్ చేశారంటే 10 మార్క్స్ అనేవి పోతాయి. సో ఎంత అడ్వాంటేజ్ ఉందో అంత డిసడ్వాంటేజ్ కూడా ఉంది. సో చాలా కేర్ఫుల్గా రాయండి ఆన్సర్ రాసేటప్పుడు. నెక్స్ట్ 6th క్వశ్చన్ నుంచి 8th క్వశ్చన్ వరకు మనకు బి రీడింగ్ నుంచి ఇస్తారు. అది పోయం కావచ్చు, ప్రోజ్ కావచ్చు. ఇవి 3 కూడా మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏ ఉంటాయండి. సో ఈచ్ క్యారీస్ 2 మార్క్స్, సో టోటల్లీ 6 మార్క్స్. నెక్స్ట్ 9th క్వశ్చన్ అండ్ 10th క్వశ్చన్ అనేవి సి రీడింగ్ నుంచి ఇస్తారు. అవి 2 కూడా మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏ ఉంటాయి. సో ఇవి కూడా 4 మార్క్స్. సో ప్రతి ఒక్కటి కూడా మనకు 2 మార్క్స్ ఉంటుందండి ఏ క్వశ్చన్ అయినా కూడా. నెక్స్ట్ 11th క్వశ్చన్ నుంచి 15th క్వశ్చన్ వరకు మనకు ఒక టేబుల్ కానీ లేదా బార్ గ్రాఫ్ కానీ, ట్రీ డయాగ్రామ్ కానీ, పై చార్ట్ కానీ, ఒక పోస్టర్ కానీ ఇలాంటివి ఇచ్చేసి వాటి మీద క్వశ్చన్స్ అడుగుతారండి. ఓకే, సో డేటా ఇంటర్ప్రిటేషన్ అంటాం కదా, అలాగనమాట. సో దీంట్లో మనకు 2 WH క్వశ్చన్స్, 3 MCQs మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయండి. సో టోటల్లీ 10 మార్క్స్. సో ఇక్కడ మనకు సెక్షన్ ఏ నుంచే ఓన్లీ రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచే మనకు 30 మార్క్స్ అనేవి వస్తున్నాయండి. సో కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ఇచ్చిన ప్యాసేజ్ని చదివి దాంట్లోనే మ్యాక్సిమం ఆన్సర్ ఉంటుందండి. ఎందుకంటే మనకు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేది ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని చేస్తారండి. సో గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ చేస్తారు కాబట్టి మరీ ఎక్కువ డిఫికల్ట్గా ఇవ్వరండి. సో వాళ్ళు ఇచ్చిన ప్యాసేజ్లోనే మనకు ఆల్మోస్ట్ ఆన్సర్ అనేది ఉంటుంది. సో ఆ ప్యాసేజ్ కరెక్ట్గా చదివి ఆన్సర్ రాశారంటే సో ఇక్కడే మనకు 30 మార్క్స్ అనేవి వస్తాయండి. ఓకే, నెక్స్ట్ సెక్షన్ బిలో మనకు గ్రామర్ అండ్ వొకాబులరీ అనేది ఉంటుందండి. సో ఈ సెక్షన్ బి మామూలుగా అయితే మనకు పేపర్ 1లో గ్రామరు, పేపర్ 2లో వొకాబులరీ పార్ట్ వచ్చేది. కానీ ఇప్పుడు 2 కలిపి ఒకటిగా ఇస్తున్నారు కాబట్టి గ్రామర్ అండ్ వొకాబులరీ అండి సెక్షన్ బిలో. ఇది మనకు క్వశ్చన్ నెంబర్ 16 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 16 అనేది కంబైన్ ద సెంటెన్సెస్ యూజింగ్ రిలేటివ్ క్లాజ్. రిలేటివ్ క్లాజ్ అంటే WH వర్డ్స్తో మనం కంబైన్ చేయడం. హూ కానీ, హూస్ కానీ, హూమ్ కానీ. సో 2 సెంటెన్సెస్ ఇచ్చి వాటిల్ని హూ, హూస్, హూమ్, దట్ ఇలాంటి వాటితో కంబైన్ చేయమంటారు. వెన్ కానీ. సో మ్యాక్సిమం మీరు హూ, హూస్, హూమ్ ఈ 3 మీద ఫోకస్ చేయండి. మ్యాక్సిమం వాటి మీదే ఇస్తారు మనకు.
ఓకే, సో ఇది 2 మార్క్స్కి అండి. 1 క్వశ్చన్ ఇస్తారు, అది 2 మార్క్స్కి. నెక్స్ట్ చేంజ్ ద వాయిస్. సో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అండి. నేను వీడియో కూడా చెప్పి పోస్ట్ చేస్తున్నాను నా ఛానల్లో. సో మీరు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మీకు గ్రామర్ అనే ఒక లింక్ ఇచ్చుంటాను, దానిపైన క్లిక్ చేస్తే మీకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ టోటల్ వీడియో ఉంటుంది. సో అది వాచ్ చేయండి. సో ఇది కూడా 2 మార్క్స్ కండి. సో చాలా ఈజీ టాపిక్, మీరు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే 2 మార్క్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, రిలేటివ్ క్లాస్ కావచ్చు, వాయిస్ కావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 అనేది కంబైన్ ద సెంటెన్సెస్ యూజింగ్ లింకర్స్ రెఫర్స్ టు. ఈ రెఫరింగ్ దేని నుంచి ఇచ్చారంటే యూనిట్ నెంబర్ 3 ఇచ్చారండి. 3rd యూనిట్లో నుంచి మనకు ఏమి ఇచ్చినారు, సిన్స్, యాజ్, బికాజ్ ఇచ్చున్నారు. సో ఈ 3 ప్రాక్టీస్ చేయండి. వీటితో పాటు రిమైనింగ్ లింకర్స్ అన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ 20 ఉన్నాయి లింకర్స్, అవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో సేఫ్ సైడ్గా అవి కూడా ప్రిపేర్ అవి ఉండండి, లింకర్స్ అన్నీ కూడా. ఓకే, సో ఇవి కూడా 2 మార్క్స్ కండి, 1 క్వశ్చన్ ఇస్తాడు. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ప్రిపోజిషన్స్ ఆర్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. సో 2nd యూనిట్ అండ్ 4th యూనిట్ నుంచి మ్యాక్సిమం ఇవ్వచ్చు అని చెప్తున్నాడు. సో ప్రిపోజిషన్ ఒకటి ఇస్తాడు అండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనేది ఒకటి ఇస్తాడండి. మనకు ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనేది మనకు యూనిట్ నెంబర్ 4లో ఉన్నాయి మనకు. సో ఒకసారి చూడండి, అలాంగ్ విత్, ఇన్ అడిషన్ టు. సో యూనిట్ నెంబర్ 2లో ఉన్నాయి చూడండి. సో ఇన్ అడిషన్ దట్, అలాంగ్ విత్, ఇలాంటివి మనకు చాలా ఇచ్చున్నారండి. ఒక 14 ఉన్నాయి. ఓకే, ఒక 14 ఉన్నాయి. అవన్నీ కూడా ప్రిపేర్ అయ్యారంటే చాలు, ఖచ్చితంగా మీకు టెక్స్ట్ బుక్ నుంచే ఇస్తారండి వాళ్ళు, ఎక్స్ట్రా ఏమీ ఇవ్వరు. సో ఇవి కూడా 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్యారీస్ 1 మార్క్, 2 మార్క్స్ వస్తాయి ఇక్కడ కూడా మీకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20లో మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్స్. ఇక్కడ ప్రింట్ మిస్టేక్ పడింది, రైట్ ఫార్మ్ ఆఫ్ ద వెబ్స్ అండి అది. సో పి అనేది ఎక్స్ట్రా పడింది. సో ఇది యూనిట్ 4 నుంచి ఇస్తారంటున్నారు మనకు. టెన్సెస్ అండి ఇది. సో టెన్సెస్ ఆల్రెడీ నేను చెప్పి పోస్ట్ చేస్తున్నాను, ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి. టెన్సెస్ బై ఆరవ్ వెంకటేష్ అని టైప్ చేసిన వస్తుంది, లేదా కింద మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను చూడండి, గ్రామర్ అనే లింకులో. ఇవి కూడా 2 క్వశ్చన్స్ ఇస్తారండి. ఈచ్ క్యారీస్ 1 మార్క్. సో టోటలీ 2 మార్క్స్. అలాగే క్వశ్చన్ నెంబర్ 21 అడ్వైజ్ ఇవ్వడం అండి. సో మ్యాక్సిమం మీకు షార్ట్ కట్లో చెప్తాను, ఎలా అంటే అడ్వైజ్ ఇవ్వాలి అన్నప్పుడు యూ షుడ్ అనేది యూజ్ చేయండి. యూ షుడ్ వేర్ హెల్మెట్, యూ షుడ్ యూజ్ మాస్క్. ఓకే, ఇలాంటివి యూ షుడ్ అని యూజ్ చేస్తే చాలండి. మీరు ఎక్కువ ఏవేవో థింక్ చేసి ఏవేవో ఆలోచించి పెట్టొద్దు, జస్ట్ యూ షుడ్ అనేది యూజ్ చేయండి, మీకు మార్క్ వస్తుంది. సో ఇక్కడ 1 క్వశ్చన్ ఇస్తారు, అది 2 మార్క్స్ కండి. చాలా ఈజీగా మార్క్ వచ్చేటటువంటి క్వశ్చన్. సో నెక్స్ట్ వన్ ఈజ్ చేంజ్ ఇంటూ పొలైట్ రిక్వెస్ట్ అండి. సో ఇది కూడా 2 మార్క్స్కి ఒకే క్వశ్చన్ ఇస్తారు. సో ఈ రెండిట్లో ఈజీగా మార్క్ తెచ్చుకోవచ్చు. పొలైట్ రిక్వెస్ట్ అంటే జస్ట్ ప్లీజ్ అనే వర్డ్ యాడ్ చేయండి, లేదా కుడ్ యూ ప్లీజ్ అని యాడ్ చేయండి. కుడ్ యూ ప్లీజ్ షో మీ ద వే టు థియేటర్, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్, కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ. సో ఈ విధంగా కుడ్ యూ ప్లీజ్ అని యాడ్ చేసి అక్కడ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ని రాస్తే మనకు ఆల్మోస్ట్ ఖచ్చితంగా మార్క్ అనేది వస్తుంది. సో ఈ 2 నెగ్లెక్ట్ చేయకుండా ఈ 2 ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ ద రైట్ ఎక్స్ప్రెషన్. సో ఒక సెంటెన్స్ ఇచ్చేసి మే హెల్ప్ యూ అనే సెంటెన్స్ ఇచ్చే కింద అది ఆఫరింగా, లేదంటే సజెషనా, లేదా అడ్వైజా, లేదంటే గ్రాటిట్యూడా అని ఇస్తాడు. సో అది మే హెల్ప్ యూ అనేది ఆఫర్ చేస్తున్నాను హెల్ప్ని, కాబట్టి అది ఆఫరింగ్ అవుతుంది. ఓకే, ఇది కూడా 2 మార్క్స్. ఓకే, సారీ 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్యారీస్ 1 మార్క్, 2 మార్క్స్కి వస్తుందండి ఇది మనకు. ఓకే, నెక్స్ట్ చూస్ ద రైట్ సినానిమ్స్. ఇక్కడ నుంచి మనకు ఒకాబులరీ పార్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో సినానిమ్స్ ఇస్తారు, 4 మార్క్స్ అండి. 4 క్వశ్చన్స్ ఇస్తారు, 4 మార్క్స్ రావాల్సి మనకు. ఆల్రెడీ పైన బాక్స్లో ఆప్షన్స్ ఇచ్చుంటాడు, మనం చూసి ఏది కరెక్ట్ అనేది చూస్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగానే ఇస్తారు. ఓన్లీ ఫ్రమ్ రీడింగ్ ఏ అని మెన్షన్ చేశారు చూడండి. నెక్స్ట్ మ్యాచ్ ద కాలమ్ ఏ విత్ యాంటోనిమ్ ఇన్ కాలమ్ బి ఓన్లీ ఫ్రమ్ ఏ రీడింగ్ ఆఫ్ 1 to 5. సో ఇది కూడా ఏ రీడింగ్ నుంచే యాంటోనిమ్స్ అండి. సో ఇక్కడ కూడా మనకు యాంటోనిమ్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగే ఇస్తాడండి, మ్యాచింగ్ లాగా. సో ఆన్సర్స్ అక్కడే ఉంటాయండి, చూస్ చేసి కరెక్ట్గా పెట్టారంటే ఇక్కడ కూడా మనకు 4 మార్క్స్ వస్తాయండి. సో 4, 4, 8 ప్లస్ ఇక్కడ మనకు అడ్వైజు రిక్వెస్ట్లో కూడా 4. సో 12 మార్క్స్. చాలా ఈజీగా వచ్చేటటువంటి టాపిక్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్స్. సో రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్స్ మనకు ఇన్స్పిరేషనల్,
ఇన్స్పైర్, ఇన్స్పిరేషన్ ఇలా ఇచ్చి ఏది కరెక్ట్ బ్లాంక్లో పెట్టమంటారు. మీరు లెసన్లో పర్ఫెక్ట్గా ఉన్నారంటే, లెసన్ మీద మీకు ఖచ్చితమైనటువంటి పట్టు ఉండిందంటే చాలా ఈజీగా ఆన్సర్ పెట్టగలుగుతారండి. సో లెసన్ రీడింగ్ అనేది బాగా చేయండి, ఎందుకంటే ఇది కూడా మనకు 4 మార్క్స్. ఓకే, నెక్స్ట్ కంప్లీట్ ద స్పెల్లింగ్స్ విత్ AEIOUs మీన్స్ ఓవెల్ క్లస్టర్స్ అండి. ఓకే, సో మీరు లెసన్ చదివేటప్పుడే ఈ లెటర్స్ వచ్చేటటువంటి వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అండర్లైన్ చేసుకోండి. ఓకే, ఒక పెన్ తీసుకొని అండర్లైన్ చేసుకున్నారనుకోండి, లేదా లిస్ట్ అవుట్ చేసుకుని ఒక నోట్స్ పెట్టి లెసన్ చదివేటప్పుడు ఈ వర్డ్స్ ఈ లెటర్స్ ఏ వర్డ్ కన్నా మిడిల్లో మనకు ఈ లెటర్స్ వచ్చేవి అనుకోండి, వాటిని కనుక మీరు అండర్లైన్ చేసి లేదా లిస్ట్ అవుట్ చేసి సపరేట్గా రాసుకుని అవే చదువుకున్నారంటే మీకు ఈజీగా స్కోర్ వస్తుందండి. లెసన్స్ నుంచే ఇస్తారు, అవుట్ ఆఫ్ సిలబస్ అయితే ఇవ్వరు. రీడింగ్ ఏస్ మాత్రమే. ఓకే, ఒక 5 రీడింగ్ ఏలు ఉంటాయి, అవి చదివి వాటి నుంచి లిస్ట్ అవుట్ చేశారంటే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ సఫిక్సెస్. సో సఫిక్సెస్ అండి, ప్రిఫిక్స్ సఫిక్స్ అంటారు కదా. సఫిక్స్ అంటే ఏంటి? అట్ ద ఎండింగ్ ఆఫ్ ద వర్డ్. ఓకే, సో TION SION అంటాడు. ఓకే, రెస్పిరేషన్ అంటాడు, రెస్పిరే ఇచ్చేసి TION SION అంటాడు. సో ఇలాంటివి. ఓకే, ఇవి కూడా మనకు మీరు లెసన్ చదివేటప్పుడే అండర్లైన్ చేసి పెట్టుకొని రాసుకున్నారంటే లెసన్ నుంచే ఇస్తారు కాబట్టి చాలా ఈజీగా వస్తుంది మనకు. ఓకే, ఇవి 2 మార్క్స్ కండి. 2 క్వశ్చన్స్ ఇస్తారు, ఈచ్ క్యారీస్ 1 మార్క్. నెక్స్ట్ ఫైండ్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అండ్ రైట్ దెమ్ కరెక్ట్ స్పెల్లింగ్. రైట్ దేర్ కరెక్ట్ స్పెల్లింగ్ అండి, రైట్ దెమ్ కరెక్ట్లీ. సో ఇవి కూడా మనకు రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ లెసన్ నెంబర్ ఫస్ట్ యూనిట్ నుంచి 5th యూనిట్ వరకు ఇస్తారు. ఏ రీడింగ్స్ ఏనండి ఇవి కూడా. సో స్పెల్లింగ్స్ మీద కొద్దిగా మీకు గ్రిప్ ఉంటే చాలు. మ్యాక్సిమం మీరు గ్లాసరీ ఎవ్రీ రీడింగ్ ఏ నుంచి గ్లాసరీ పార్ట్ ఉంటుంది కదా, వాటి స్పెల్లింగ్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నారంటే ఖచ్చితంగా మీకు 1 మార్క్ అయిన గ్లాసరీ నుంచి ఇస్తారండి వాళ్ళు. సో స్పెల్లింగ్స్ అనేవి గ్లాసరీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్డ్ స్పెల్లింగ్స్ నేర్చుకోండి. సో 2 మార్క్స్ రావచ్చు ఇక్కడ. నెక్స్ట్ డిక్షనరీ స్కిల్స్. ఇది డెడ్ ఈజీ అండి. మనకు డిక్షనరీ స్కిల్స్లో వాళ్ళే అక్కడ ఒక డేటా అనేది ప్రొవైడ్ చేస్తారు, దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌనా ప్రనౌనా అక్కడే ఇచ్చుంటారు. అది ఏ ఫోనెటిక్, వాట్ ఈస్ ద ఫోనెటిక్ స్క్రిప్ట్ ఆఫ్ దట్ వర్డ్ అంటాడు. సో ఫోనెటిక్ స్క్రిప్ట్, ఆ వర్డ్ పక్కనే మనకు ఫోనెటిక్ స్క్రిప్ట్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా సినానిమ్ అని అడుగుతారు, SYN అని ఉంటుంది, దాని పక్కన ఉండే సినానిమ్. ఆపోజిట్ వర్డ్స్ OPP అని ఉంటుంది. IDM అంటే ఇడియమ్. సో ఈ విధంగా ఉంటుందండి. NAME అని ఉంటుంది కొన్నిసార్లు నేమ్ అనేసి. నార్త్ అమెరికన్ ఇంగ్లీష్. BRE అని ఉంటుంది, బ్రిటన్ ఇంగ్లీష్. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. నేమ్ స్టాండ్స్ ఫర్, BRE స్టాండ్స్ ఫర్ అని కూడా అడగచ్చు మిమ్మల్ని. నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ కరెక్ట్ హెడ్డింగ్స్ అన్నాడండి. సో ఇది కూడా చాలా ఈజీగా ఇస్తారు మనకు. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ నుంచి అంటున్నారు కాబట్టి ఫస్ట్ యూనిట్లో పాజిటివ్ క్వాలిటీస్, నెగిటివ్ క్వాలిటీస్ ఇచ్చున్నారు, అవన్నీ నేర్చుకోండి, ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అనేది. నెక్స్ట్ సెకండ్ యూనిట్ నుంచి మనకు గ్రీక్ వర్డా లాటిన్ వర్డా అనేటివి ఉంటాయి, లేదా సింగులర్ ప్లూరల్ అనేది ఉంటుంది. సో అవి నేర్చుకోండి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ నుంచి డూప్లికేటివ్, అల్లిటరేటివ్ అని ఉంటాయి, అవి నేర్చుకోండి. సో ఇవి నేర్చుకున్నంటే చాలా ఖచ్చితంగా మీకు 2 మార్క్స్ అనేవి వస్తాయండి. ఖచ్చితంగా ఇది ఆన్సర్ చేయగలుగుతారు మీరు. నెక్స్ట్ 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ అండి. ఫస్ట్ యూనిట్, 4th యూనిట్, 5th యూనిట్లో ఉన్నాయి మనకు. సో టేబుల్ ఇచ్చున్నారు ప్రతి యూనిట్లో మనకు. సో ఫస్ట్ యూనిట్లో అయితే ఒక టేబుల్ ఇచ్చున్నారు, ఆ టేబుల్ కింద ఇంకొక 5 మల్టిపుల్ చాయిస్ లాగా ఇచ్చున్నారు, అవి కూడా నేర్చుకోండి, వాటి నుంచి కూడా అడుగుతారు. ఓకే, సో ఈ 3 యూనిట్స్ నుంచి ఇవి నేర్చుకున్నారంటే 2 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయండి. సో పాస్ అయిపోవడానికి చాలా ఈజీ వేస్ ఉన్నాయండి. సో ఇవి నేను చెప్పినవన్నీ ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా ఈజీగా పాస్ అయిపోగలుగుతారు. సో ఇక్కడ 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ కూడా మనకు మ్యాచింగ్ లాగే ఇస్తారండి, ఇంకా చాలా ఈజీ మీకు. ఓకే, సో ఏదో ఒక వర్డ్, ఆ కంప్లీట్ సెంటెన్స్ గుర్తుపెట్టుకోలేకపోయినా ఒక వర్డ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆటోబయోగ్రఫీ, వన్ హూ రైట్స్ అబౌట్ దెమ్సెల్వ్స్. సో వాళ్ళ గురించి వాళ్ళు రాసుకునేది. ఓకే, లేదా ఆమ్ని ప్రెజెంట్, వన్ హూ ప్రెజెంట్ ఎవ్రీవేర్. సో ప్రెజెంట్ ఎవ్రీవేర్ అని గుర్తుపెట్టుకోండి ఆమ్ని ప్రెజెంట్కి. ఓకే, సో ఈ విధంగా మీకు సెక్షన్ బిలో ఇచ్చారండి గ్రామర్ అండ్ వొకాబులరీ. నెక్స్ట్ సెక్షన్ సిలో చూసుకున్నట్లయితే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, చాలా ఈజీగా మార్క్స్ అనేవి మీరు స్కోర్ చేయగలుగుతారు. సెక్షన్ సిలో మనకు క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్లో క్వశ్చన్ నెంబర్ 33, 34, 35 ఉంటాయండి. దీంట్లో క్వశ్చన్ నెంబర్ 33లో ఏ అనేది కన్వర్జేషన్ అండి. చూడండి, బి అనేది డైరీ ఎంట్రీ అండి. సో కన్వర్జేషన్కి, డైరీ ఎంట్రీకి మనకి ఇక్కడ చాయిస్ అనేది ఉంది. ఓకే, సో చాయిస్ ఉంది కాబట్టి
మీరు కన్వర్జేషన్ రాస్తామా డైరీ ఎంట్రీ రాస్తామా అనేది దట్స్ యువర్ విష్. ఓకే, సో కన్వర్జేషనే మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తారు అందరూ, కానీ నా సజెషన్ వచ్చి డైరీ ఎంట్రీ అనేది ట్రై చేయండి. ఓకే, ఎందుకంటే ఆ స్ట్రక్చర్ అంతా ఫాలో అయ్యారనంటే ఖచ్చితంగా ఈజీగా మార్క్స్ అనేవి వస్తాయి కాబట్టి. లేదా కన్వర్జేషన్ అయినా ఏదన్నా ఒకటే అండి. సో 10 మార్క్స్ ఖచ్చితంగా, సో మినిమం మీకు 8 మార్క్స్ అనేవి వస్తాయి. ఓకే, మీరు ఖచ్చితంగా ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా రాశారు అనంటే మాత్రం 9 మార్క్స్ పైనే మీకు రావచ్చండి, హ్యాండ్ రైటింగ్ అంతా కనుక పర్ఫెక్ట్గా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 చూసుకున్నట్లయితే లెటర్ రైటింగ్కి బయోగ్రాఫికల్ స్కెచ్కి మనకు చాయిస్ అనేది ఇచ్చున్నారు. సో మ్యాక్సిమం అందరూ 99% బయోగ్రాఫికల్ స్కెచ్ రాయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ లెటర్ రైటింగే మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి. లెటర్ రైటింగ్లో ఉన్నటువంటి ఆ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా మీరు రాశారంటే వాటికి మీకు మార్క్స్ వచ్చేస్తాయండి. ఓకే, కాబట్టి లెటర్ రైటింగ్ అనేది మ్యాక్సిమం మీరు రాయడానికి ట్రై చేయండి. సో ఇది మనకు 10 మార్క్స్కి ఖచ్చితంగా మీకు 10 మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి లెటర్ రైటింగ్ ప్రిఫర్ చేశారంటే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35 అనేది మనకు WH క్వశ్చన్స్ అండి, ఫ్రేమింగ్ WH క్వశ్చన్స్. సో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాంట్లో అండర్లైన్ చేసుంటారు కొన్ని సెంటెన్సెస్ని. ఆ అండర్లైన్ చేసిన సెంటెన్స్ అనేది ఆన్సర్గా రావాలంటే ఏ క్వశ్చన్ మనం రైస్ చేయాలి? చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి అండర్లైన్ చేసిన దాన్నే క్వశ్చన్లో పెడుతూ ఉంటారు, అది రాంగ్ అండి. అండర్లైన్ చేసింది ఆన్సర్గా రావాలంటే నేను ఏ క్వశ్చన్ అడగాలి? ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఈస్ వెంకటేష్, ఐఎమ్ ఫ్రమ్ వెంకటగిరి అన్నాను. ఇక్కడ వెంకటగిరి అనేది అండర్లైన్ చేస్తున్నారు అనుకోండి, దెన్ వెంకటగిరి అనేది ఆన్సర్గా రావాలంటే ఏ క్వశ్చన్ రైస్ చేయాలి? వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడగాలి. సో అప్పుడు వెంకటగిరి అనేటటువంటి ఆన్సర్ వస్తుందన్నమాట. ఓకే, సో ఇలాగ మనకు WH క్వశ్చన్స్ ఉంటాయి. ఇది మీకు కష్టంగా అనిపిస్తే దానికి మనకు చాయిస్గా ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఆర్ అని పెట్టడం మర్చిపోయారు, దానికి చాయిస్ అండి. ఇది చాయిస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అండి. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అంటే మీకు అక్కడ ఒక పై చార్ట్ ఇవ్వచ్చు, లేదంటే ఒక డయాగ్రామ్ ఇవ్వచ్చు, ఒక టేబుల్ ఇవ్వచ్చు, లేదా బార్ గ్రాఫ్ ఇవ్వచ్చు. ఇలా ఏదన్నా ఇచ్చి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారండి. ఓకే, డిస్క్రిప్షన్ మీరు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. డిస్క్రైబ్ చేస్తూ ఒకే పారాగ్రాఫ్లో రాసేయొద్దండి, 2-3 పారాగ్రాఫ్లుగా. ఓకే, 5 లైన్స్ అయిందనుకోండి, నెక్స్ట్ పారాగ్రాఫ్ స్టార్ట్ చేయండి. ఇంకొక 5 లైన్స్ అయితే నెక్స్ట్ పారాగ్రాఫ్, ఇలా పారాగ్రాఫ్స్ వైజ్గా రాస్తూ కంప్లీట్ చేశారు అనంటే మీకు ఖచ్చితంగా మంచి స్కోరింగ్ అనేది వస్తుంది. దీని బదులు నా సజెషన్ ఇక్కడైతే WH క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, WH క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు కండిషన్ ఎలా ఉండాలి? దాని పక్కన మనకు ఖచ్చితంగా హెల్పింగ్ వెర్బ్ అనేది ఉండాలి. సో నేను ఈ వీడియో కూడా పోస్ట్ చేసి ఉన్నాను నా ఛానల్లో, క్వశ్చన్ ఫార్మ్స్ అనేసి. సో ఓపెన్ క్వశ్చన్, క్లోజ్డ్ క్వశ్చన్స్, క్వశ్చన్ ట్యాగ్స్ అని ఒక వీడియో చేస్తున్నానండి. క్వశ్చన్ ఫార్మ్స్ బై ఆర్ వెంకటేష్ అని టైప్ చేసిన వస్తుంది, లేదంటే కింద డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ఇస్తానండి, గ్రామర్ అనే లింక్. దాంట్లో మీకు అన్ని వాయిస్ కావచ్చు, టెన్సెస్ కావచ్చు, ఈ క్వశ్చన్ ఫార్మ్స్ కావచ్చు వీడియో అవైలబుల్లో ఉంది. సో ఆ వీడియో కూడా వాచ్ చేయండి. సో ఈ విధంగా మనకు టోటల్ సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి డివైడ్ చేసి మార్క్స్ అనేవి ఇచ్చున్నారు. సో ఇక్కడ మార్క్స్ మనకు లెసన్ వైజ్గా చూసుకుంటే సెక్షన్ ఏలో మనకు రీడింగ్ కాంప్రహెన్షన్ 30 మార్క్స్కి, గ్రామర్ అండ్ వొకాబులరీ 40 మార్క్స్కి, సెక్షన్ సి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ 30 మార్క్స్కి. సో ఇక్కడ మనకు సెక్షన్ ఏ, సెక్షన్ సి 30 + 30 60 మార్క్స్. మీరు కొద్దిగా ప్రిపేర్ అయ్యి ఉంటే ఇంగ్లీషు 60 మార్క్స్కి అవుట్ ఆఫ్ 60 ఓకే 2 మార్క్స్ తీసేసినా కూడా 58 మార్క్స్ చాలా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. అండ్ గ్రామర్లో, వొకాబులరీలో ఏ పార్ట్స్ ఏవి చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు ఇంతకుముందు చెప్పాను, వాటి మీద ఫోకస్ చేశారంటే ఎలా లేదన్నా కూడా మీకు 80 మార్క్స్ చాలా ఈజీగా వస్తాయండి ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎవ్రీ స్టూడెంట్, ఈవెన్ దో ఫ్రమ్ తెలుగు మీడియం స్టూడెంట్ ఆల్సో కెన్ గెట్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, దే కెన్ స్కోర్ మోర్ దెన్ 80 మార్క్స్ ఇన్ ఇంగ్లీష్. చాలా ఈజీ అండి. ఒకప్పట్లో అయితే మన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉండేవి, ఎస్ఏ రైటింగ్స్ ఉండేవి, అవన్నీ ఇక్కడ లేవు మీకు నేర్చుకొని రాయడానికి. వాళ్ళే అన్ని ఆన్సర్స్ ఇచ్చి వాటిని చూసి రాయమని చెప్తున్నారు. సో ఎంత ఈజీ అండి. సో దీనికి సంబంధించినటువంటి ఒక మోడల్ పేపర్ కూడా ఇక్కడ మనకు చూపిస్తున్నాను చూడండి. సో దీంట్లో సెక్షన్ ఏలో చూడండి,
రేస్ స్క్రీన్ ప్లే మనుస్క్రిప్ట్స్. సో మనకు ర్యాండివోస్ విత్ రే నుంచి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, దాని మీద క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఈ మోడల్ పేపర్కి ఆన్సర్స్ నేను ఇంకొక వీడియోలో చేసి పోస్ట్ చేస్తానండి. సో ఈ విధంగా ఉంటుంది 5 క్వశ్చన్స్. దీంట్లో 2 క్వశ్చన్స్ మనకు క్వశ్చన్స్ ఇచ్చారు, WH క్వశ్చన్స్. రిమైనింగ్ 3 అనేది ఏమి ఇచ్చారు, మల్టిపుల్ చాయిస్ ఇచ్చారు. ఇక్కడే ఆన్సర్ ఉంటుంది, చూసి పెట్టచ్చు. నెక్స్ట్ 6th to 8th క్వశ్చన్స్ అనేవి పోయం ఇచ్చారు. ఎక్కడి నుంచి, ఆర్ విల్ ద డ్రీమర్ వేక్. సో పక్కనే మనకు అది ఏ పోయం కూడా ఇచ్చేస్తారు, నేమ్ కూడా మనకు. ఓకే, సో దాని మీద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 3 ఇస్తారు. సో ఆప్షన్స్ చూసి పెట్టడమేనండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఆ పోయంలోనే వాళ్ళు ఇచ్చిన స్టాంజాలోనే ఆన్సర్స్ కూడా ఉంటాయండి. కరెక్ట్గా చదివారంటే అక్కడే ఆన్సర్స్ ఉంటాయి, అవి చూసి ఇక్కడ పెట్టడమే. ఓకే, నెక్స్ట్ 9th to 10th క్వశ్చన్. 9th క్వశ్చన్ అండ్ 10th క్వశ్చన్ అనేది మనకు సి రీడింగ్ నుంచి చూడండి. నెక్స్ట్ మార్నింగ్ ద విలేజర్స్. సో బ్రేవ్ పాటర్ నుంచి ఇచ్చారు, ఇక్కడే లెసన్ నేమ్ కూడా ఇచ్చారు కదండి, ద బ్రేవ్ పాటర్ అనేసి. సో ఇవి కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూడండి, ఇంత ఈజీగా ఇచ్చారు మీకు. నెక్స్ట్ ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ టేబుల్. సో 11th క్వశ్చన్ నుంచి 15th క్వశ్చన్స్ వరకు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే వాళ్ళు పేపర్ 2లో ఇచ్చేవాళ్ళు కదండి, డేటా ఇంటర్ప్రిటేషన్ అనేసి. సో ఇది ఇచ్చేసి దీని మీద క్వశ్చన్స్ ఇచ్చారండి, 2 క్వశ్చన్స్ 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఓకే, సో సెక్షన్ బిలో చూస్తే చూడండి, నేను ఇంతకుముందు చెప్పాను హూ, హూజ్, హూమే కాన్సన్ట్రేట్ చేయండి అని. సో 2 సెంటెన్స్ ఇచ్చి హూతో కంబైన్ చేయమన్నారు. అలాగే 17th క్వశ్చన్ వచ్చి ప్యాసివ్ వాయిస్ అండి, 2 మార్క్స్కి. సో వీటన్నిటి ఆన్సర్ ఇంకొక వీడియోలో చేస్తాను నేను. సో 2 క్వశ్చన్స్ ఇచ్చి సిన్స్తో కంబైన్ చేయమన్నారు. ఓకే, సో లింకర్స్ చెప్పుకున్నాం కదా ఇందాక, సిన్స్, యాజ్, బికాస్ మీద ఫోకస్ చేయండి. మీకు ఇంకా టైం అనేది ఉంటే చేయగలిగితే రిమైనింగ్ అన్ని లింకర్స్ కూడా కాన్సన్ట్రేట్ చేయండి. నెయిదర్ ఆరు, ఎయిదర్ ఆరు, బిసైడ్స్, ఇన్స్పైట్ ఆఫ్, డెస్పైట్, దో, ఆల్ దో, ఈవెన్ దో, ఇలాంటివన్నీ కూడా, ఇఫ్, అవన్నీ కూడా. నెక్స్ట్ ప్రిపోజిషన్ ఆర్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ చూడండి, ఇన్ అడిషన్ టు, ఇన్స్పైట్ ఆఫ్, అహెడ్ ఆఫ్. సో వీటిలో ఏది కరెక్టో ఇక్కడ పెట్టమంటారు. సో ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనేది ఇస్తారు, మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయండి, టోటల్ 12 ఉన్నాయి, 12 ఆర్ 14 ఉన్నాయండి. సో అవి ఫోకస్ చేయండి. అండ్ నార్మల్ ప్రిపోజిషన్ అనేది ఒకటి ఇస్తారు. ఓకే, సో అదొకటి ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వెబ్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. సో ఇది టెన్సెస్ అండి. సో 2 యాక్షన్స్ పాస్ట్లో జరిగి ఉన్నాయి, బిఫోర్ ఆఫ్టర్తో కంబైన్ చేస్తే అది పాస్ట్ పర్ఫెక్ట్ అనేసి ఆల్రెడీ చెప్పున్నాను నేను. టెన్సెస్ వీడియో పోస్ట్ చేస్తున్నాను, కీవర్డ్స్ పోస్ట్ చేస్తున్నాను, అవన్నీ వాచ్ చేసి కీవర్డ్స్ కూడా నోట్ చేసుకోండి మీరు. ఓకే, కీవర్డ్స్ ఆఫ్ టెన్సెస్ అనేవి. నెక్స్ట్ యువర్ ఫాదర్ ఆఫన్ కమ్స్ లేట్ ఫ్రమ్ ద. సో ఇదేంటి, అడ్వైస్ ఇమ్మంటున్నారు. ఇంత చెప్పినట్లుగా యూ షుడ్. సో ఏం అడ్వైస్ చేయాలి చూడండి, అడ్వైజ్ హిమ్ టు బై ఏ బైక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. బైక్ కొనమని చెప్పి, ఎలాగా, యూ షుడ్ బై ఏ బైక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అంతేనండి, సరిపోతుంది. యూ షుడ్ బై ఏ బైక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నెక్స్ట్ చేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ టు ఏ పొలైట్ రిక్వెస్ట్. సో దీన్ని పొలైట్ రిక్వెస్ట్లోకి చేంజ్ చేయమన్నారండి. స్టూడెంట్ టు టీచర్, వాట్ షుడ్ ఐ డూ టు గెట్ గుడ్ మార్క్స్. నేను గుడ్ మార్క్స్ సంపాదించాలంటే ఏం చేయాలని స్టూడెంట్ టీచర్ని అడుగుతున్నారు. ఇంతకుముందు చెప్పాను పొలైట్ రిక్వెస్ట్ అంటే ఎలా చేయమన్నాను, కుడ్ యూ ప్లీజ్ యాడ్ చేయమన్నాను. సో టీచర్ కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ ఐ షుడ్ నీడ్ టు డూ టు గెట్ గుడ్ మార్క్స్, అలా అడిగితే సరిపోతుంది. నెక్స్ట్ వీటిల్లో చూస్ ద రైట్ ఆన్సర్ అనేది ఇచ్చున్నారు మనకు. సో వాట్ డూ ద సెంటెన్స్ ఫాలోయింగ్ సెంటెన్సెస్ మీన్. సో దీని మీనింగ్ ఏంటి, ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఆర్ యూ ఇన్ హైదరాబాద్ లాస్ట్ ఇయర్. సో ఇదేంటి, ఎంక్వైరీ చేయడమా, క్వశ్చన్స్ అడగడమా, లేదంటే సజెషన్ చేయడమా, లేదంటే రిక్వెస్ట్ ఫర్ హెల్పా, ప్రిడిక్టింగా. సో ఏంటిది అనేది మీరు ఐడెంటిఫై చేయండి. 2 మార్క్స్ దీనికి కూడా. ఓకే, సో నెక్స్ట్ వచ్చి సినానిమ్స్ ఇచ్చారు, ఇక్కడే ఇచ్చున్నారు మనకు, దానికి ఆన్సర్స్ కూడా. ఓకే చూడండి. సో ఫ్యాక్ట్ అంటే ఏంటి, ట్రూత్. ఎన్ష్యూరింగ్ అంటే ఏంటి, నెగోషియేషన్స్ అంటే ఏంటి. సో ఈ విధంగా, సో వీటికి ఆన్సర్స్ నేను నెక్స్ట్ టైం డిస్కస్ చేస్తానండి. సో జస్ట్ బ్రీఫ్గా చూపిస్తూ వెళ్తున్నాను. 4 మార్క్స్ అండి. నెక్స్ట్ యాంటోనిమ్స్ 4 మార్క్స్. ఇక్కడే ఆన్సర్స్ ఉంటాయి. ప్రౌడ్కి యాంటోనిమ్ ఏంటి, ఎర్నడ్కి యాంటోనిమ్ ఏంటి, చాలా ఈజీ అండి. ఎర్నడ్ అనేది స్పెంట్ అనేసి ఎవరన్నా చెప్తారు కదా, అలా చాలా ఈజీగానే ఇస్తారు, కష్టంగా అయితే ఉండదు.
అందులో ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల అంత ఇబ్బంది కూడా పెట్టరు మిమ్మల్ని, లేట్గా స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి. నెక్స్ట్ రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్స్ చూడండి. ఐ రియలైజింగ్ వై గాడ్ హ్యాడ్ మేడ్ అస్ లైక్ దిస్ టు గివ్. సో ఇది ఫస్ట్ యూనిట్ కదండి ఉల్సిక్ది. సో ఐ రియలైజ్డ్, ఓకే, వై గాడ్ హ్యాడ్ మేడ్ అస్ లైక్ దిస్ అని వస్తుంది. రిమైనింగ్ మళ్ళీ చూద్దాం ఆన్సర్స్. 4 మార్క్స్ అండి దానికి కూడా. నెక్స్ట్ ఓయల్ క్లస్టర్స్. సో ఇక్కడ కూడా వీటికి ఆప్షన్స్ ఇచ్చేసి ఉంటారు, ఏదో కరెక్ట్గా చూసి పెట్టండి అంతే. ఓయల్ క్లస్టర్స్ అండి. సో ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో దాన్ని ఇక్కడ పెట్టాలి మనం. రిసిప్ట్ స్పెల్లింగ్, బ్యూరో అనేది కంపల్సరీ అండి. అండ్ ఫస్ట్ యూనిట్ నుండి పర్సీవరెన్స్ అని ఉంటుంది కదా, ఆ స్పెల్లింగ్. ఈ సెకండ్ యూనిట్ నుంచి బ్యూరో అనే స్పెల్లింగ్ అనేది ఖచ్చితంగా నేర్చుకోండి, అవే ఇస్తారు మ్యాక్సిమం ఓయల్ క్లస్టర్స్లో. నెక్స్ట్ కరెక్ట్ సఫిక్సెస్. వెజిటేషన్ స్పెల్లింగ్ TION SION, ఏది కరెక్ట్? రిహాబిలిటేట్ ATEనా ETCనా? ఓకే, ETE అండి, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డట్టుంది. సో ఈ విధంగా మనకు చూసుకోవాలి. రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్, ఏది తప్పు ఉందో స్పెల్లింగ్. గ్లాసరీ నుంచే ఇస్తారండి కంపల్సరీ. సో గ్లాసరీలో మీరు పర్ఫెక్ట్గా ఉన్నారంటే సరిపోతుంది రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్. నెక్స్ట్ డిక్షనరీ ఎంట్రీ చూడండి, ఇక్కడే ఇచ్చేసారు అంతా ఇన్ఫర్మేషన్. వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ అడ్మైరేషన్ అన్నారు. అడ్మైరేషన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? నౌన్, ఇక్కడ ఇచ్చున్నారు కదా. సో అలాగా. వాట్ ఆర్ ద అదర్ ఫార్మ్స్ ఆఫ్ ద అడ్మైరేషన్? ఇంకా అదర్ ఫార్మ్స్ ఏంటి? వెర్బ్ ఫార్మ్ అయితే అడ్మైరు, అడ్జెక్టివ్ ఫార్మ్ అయితే అడ్మైరబుల్, ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ కరెక్ట్ హెడ్డింగ్స్. ప్రీఫిక్సెస్, సఫిక్సెస్. ఓకే, ప్రీఫిక్స్ అంటే ఒక బేస్ వర్డ్కి ముందు పక్క ఎక్స్ట్రా లెటర్స్ యాడ్ చేయడం. సఫిక్స్ అంటే ఒక బేస్ వర్డ్కి బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా వర్డ్స్ యాడ్ చేయడం. సో బై, సైకిల్కి ముందే యాడ్ చేస్తాం బై అనేది. సో ఇది ప్రీఫిక్స్ అవుతుంది. అలాగే మనకు జువాలజీ కావచ్చు. ఓకే, జువాలజీ సఫిక్స్లోకి వస్తుంది అనమాట, ఎందుకంటే ఆలజీ అనేది మనం లాస్ట్లో యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, ప్రయారిటీ కావచ్చు అలాగా. ఓకే, నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగే ఇస్తారు. కార్డియాలజిస్ట్ అంటే ఎవరు? హార్ట్ గురించి చెప్పేటటువంటి పర్సన్ అనమాట. సో ఏ పర్సన్ హూ స్టడీస్ అండ్ ట్రీట్స్ హార్ట్ డిసీజెస్. సో ఇది సి అనే ఆప్షన్ పెట్టండి. సో ఈ విధంగా రిమైనింగ్ కూడా చూసుకున్నట్లయితే చాలా ఈజీగానే ఉంటాయి. ఆ 3 యూనిట్స్లోనే ఉంటాయండి. 1, 4, 5 యూనిట్స్ పర్ఫెక్ట్గా ఉంటే అది ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అండి. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అనేది మనకు ఇంతకుముందు చెప్పుకున్నాను. ఒకటైతే కన్వర్జేషను, ఇంకొకటైతే చూడండి డైరీ ఎంట్రీ. సో 10 మార్క్స్కి. అలాగే లెటర్ రైటింగ్, బయోగ్రాఫికల్ స్కెచ్ 10 మార్క్స్కి. సో ఇదండి 35 క్వశ్చన్ నెంబర్ ఈ విధంగా ఇస్తారు. WH క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయమని. సో హిజ్ క్లాస్మేట్స్ వర్ లీవింగ్ ఫర్ చెన్నై. సో ఇక్కడ ఫర్ చెన్నై అనేది ఆన్సర్ రావాలంటే ఏం క్వశ్చన్ అడగాలి అనేది మనం ఫ్రేమ్ చేయాలండి. ఓకే, సో ఇక్కడ మీరు వేర్ వర్ హిజ్ క్లాస్మేట్స్ లీవింగ్ ఫర్ అనొచ్చు. సో అప్పుడు మనం చెన్నై అనేసి ఆన్సర్ వస్తుంది. ఇలాగ మీరు క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఆ వీడియో చూసి ఒకసారి అండర్స్టాండ్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ వన్, ఇక్కడ మనకు బార్ గ్రాఫ్ ఇచ్చారు కదండి, దీన్ని మనం డిస్క్రైబ్ చేయడం. సో దీన్ని డిస్క్రైబ్ చేస్తే సరిపోతుంది, అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలండి దాన్ని. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? స్టడీ ద ఫాలోయింగ్ బార్ చార్ట్ అండ్ రైట్ ఏ పారాగ్రాఫ్ డిస్క్రైబింగ్ ద ఇన్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఇట్. సో దీని గురించి డిస్క్రైబ్ చేస్తూ రాయండి. ఏమి ఇచ్చారు దీని పక్కన? దేని గురించి ఇచ్చాడు? నెంబర్ ఆఫ్ పీపుల్ పర్ 100 స్క్వేర్ కిలోమీటర్స్. ఇక్కడ కంట్రీస్. సో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ గురించి ఇచ్చాడు. సో దాన్ని మీరు డిస్క్రైబ్ చేస్తూ రాశారంటే సరిపోతుంది. ఇన్ కంట్రీ ఏ ద పాపులేషన్ is 600. సో నెంబర్ ఆఫ్ పీపుల్ పర్ 100 స్క్వేర్ కిలోమీటర్స్ కన్నాడు కాబట్టి. ఓకే, సో దీన్ని మీరు డిస్క్రైబ్ చేస్తూ రాశారంటే దీనికి కూడా మీకు 10 మార్క్స్ వస్తుంది. నా సజెషన్ అయితే WH వర్డ్సే ట్రై చేయండి. WH క్వశ్చన్స్ అనేవి, ఫ్రేమింగ్ ద క్వశ్చన్స్ అనేవి నా సజెషన్ అండి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంగ్లీష్ మోడల్ పేపర్ అండ్ బ్లూ ప్రింట్. మోడల్ పేపర్కి ఆన్సర్స్ అనేవి నేను ఇంకొక వీడియోలో చేస్తానండి. సో ఈ మోడల్ పేపర్ బ్లూ ప్రింట్ మీరు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, దానిపైన క్లిక్ చేశారంటే మీరు ఇంగ్లీష్ ఒకటే కాదండి, రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో తెలుగు చూడండి, తెలుగు బ్లూ ప్రింట్ కూడా ఇచ్చున్నారు. సో ఈ తెలుగు పేపర్ కావచ్చు, అండ్ తెలుగుకి మనకు మోడల్ పేపర్ కూడా ఇచ్చుంటారు.
సో ఇలా ప్రతి సబ్జెక్టుది నేను అప్లోడ్ చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నానండి. సో దానిపైన క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్ అంటే కింద ఉంటుంది కదండి స్మాల్ యారో, దాన్ని టచ్ చేశారంటే కింద ఓపెన్ అవుతుంది కామెంట్స్ పైన. సో ఆ లింక్ క్లిక్ చేశారనంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్ని సబ్జెక్ట్స్. సో ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఈ వీడియోని మీరు మాత్రమే వాచ్ చేయడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ 10th క్లాస్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేస్తారని అనుకుంటున్నాను. సో వీటన్నిటికీ ఆన్సర్స్తో నేను మరొక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. ఓకే, సో ఇంత కష్టపడి చెప్పినందుకు మీరు నాకు ఇచ్చేటటువంటి ఎంకరేజ్మెంట్, నా వీడియో కింద మీకు రెడ్ కలర్ లెటర్స్లో సబ్స్క్రైబ్ అనే వర్డ్ కనిపిస్తుంది కదండి. సో దాన్ని టచ్ చేసి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని మీరు రిక్వెస్ట్ చేస్తారని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈజ్ వెంకటేష్ యారవ. సో ఈ లెసన్స్ అన్నీ కూడా నేను చెప్పి పోస్ట్ చేస్తున్నానండి. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి లెసన్ తెలుగులో చెప్పున్నాను. లెసన్స్, టెక్స్చువల్ గ్రామర్ ప్రతి ఒక్కటి చెప్పి పోస్ట్ చేస్తున్నాను. అవన్నీ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో కింద ఇస్తానండి. ఏ వీడియో కావాలన్నా కూడా వాచ్ చేసుకోవచ్చు. సో ఆ లెసన్స్ మీరు వాచ్ చేస్తూ మీరు ఏమన్నా ఇంపార్టెంట్ ఉంటే నోట్ చేసుకుంటూ 10th క్లాస్ ప్రిపేర్ అవ్వండి. సో డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈజ్ వెంకటేష్ యారవ.